హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం రెగ్యులర్గా అయితే మిషన్ పైన యూజ్ చేసే 10 టిప్స్ అయితే చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి దారం అండి, దారప్రీలు. సెకండ్ సీజరు, థర్డ్ వచ్చేసి టేపు, ఫోర్త్ వచ్చేసి మార్కరు. సో ఈ మార్కర్ అండి. సో మార్కర్ ఏదైనా ఒకటే మార్కరు. అలాగే ఫిఫ్త్ వచ్చేసి మనకి చిన్న కట్టరు, అలాగే మిషన్ ఆయిల్. ఇది వచ్చేసి పీకో థ్రెడ్ అండి. ఇది వచ్చేసి బాబిన్. సో బాబిన్ అండ్ బాబిన్ కేసు రెండును. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి థ్రెడ్ డోరీ రివర్స్ చేసేదండి, లూప్ టర్నరు. ఇది వచ్చేసి ఉక్స్ల ప్యాకెట్. ఇంకా సో ఇవి అయితే మనకి 10 వస్తువులు అయితే మనము మిషన్ని ముట్టుకుంటే చాలండి. ఇవి అయితే మనకి కంపల్సరిగా కావాలి. సో వీటి వల్ల మనకి ఒక్కోసారి వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది, ఒక్కోసారి వర్క్ అనేది లేట్గా అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి థ్రెడ్ అండి. సో కంపల్సరిగా కలర్ ఏదైనా కూడా థ్రెడ్ అనేది కంపల్సరిగా కావాలి. కాటన్ థ్రెడ్ అని అంటాం కానీ కాటన్ థ్రెడ్ తొందరగా తెగిపోతుందండి. ఇది వచ్చేసి మనకి స్ప్రేడ్ థ్రెడ్స్లో పాలీ కాటన్ అనేది ఉంటుందండి. సో ఈ పాలీ కాటన్ థ్రెడ్ అనేది తీసుకుంటే ఓన్లీ కాటన్ థ్రెడ్ కాకుండా పాలీ కాటన్ అంటే మనకి హాఫ్ పాలిస్టర్ అయితే మిక్స్ అవుతుంది. సో దానివల్ల మనకి థ్రెడ్ అనేది స్టిఫ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మాటికి తెగకుండా అయితే ఉంటుందండి. సో కాటన్ థ్రెడ్ కంటే ఈ పాలీ కాటన్ థ్రెడ్స్ అయితే బెటరు. సెకండ్ వచ్చేసి సీజర్ అండి. ఇది సో మనకి సీజర్ అనేది ఎప్పుడు కూడా షార్ప్గా ఉండాలి. సో ఇలా కొసకి షార్ప్గా అనేది ఉంటే మనకి చాలా వరకు వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. మనకి కొస అనేది షార్ప్గా ఉంటే ఇలా చిన్నగా అయితే ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనము అన్నీ ఇలా కత్తెరకు మిడిల్లో నుంచి అయితే కటింగ్ చేయమండి. సో మనకి చిన్నగా ఇలా రౌండ్ షేప్ టర్న్ అయ్యేటప్పుడు అయితే మనకి కొస అనేది కంపల్సరీగా ఉండాలి. సో కొస అనేది షార్ప్గా ఉంటేనే మనకి ఈ వర్క్ నీట్గా మనం కటింగ్ చేసేది నీట్గా వస్తుంది. అలాగే ఆయిల్ అనేది ఇలా జాయింటింగ్ సీజర్ మనం ఇలా ఓపెన్ చేస్తే ఫ్రీగా ఉండాలండి. అప్పుడప్పుడు అయితే సీజర్కి ఆయిల్ కూడా వేసుకుంటేనే మనకి రస్ట్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సీజర్ అయిపోయిన తర్వాత కటర్ అండి. సో సీజర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తే మనకి బొటనవేలు అనేది పెయిన్ అయితే వస్తుంది. ఎక్కువగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అయితే బొటనవేలు నొప్పి అయితే వస్తుందండి. ఇది కటర్ అనేది మనం ఇలా చిన్నగా ఏదైనా కటింగ్ చేసుకోవాలి అంటే కటర్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. సీజర్తో మనము క్లాత్ అంటే లైనింగ్ మెజర్మెంట్స్తో అన్నీ కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే, ఈ కటర్తో అయితే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అంటే మిషన్ పైన స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఈ కటర్ మనకి 100కి 100% అయితే యూజ్ అవుతుంది. సో ఇవి 3 అయితే అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి. మనకి మిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో మనము ఎక్కువగా అంటే డైలీ మిషన్ వర్కే చేసే వాళ్ళమైతే మిషన్ అనేది స్లో అయిపోతుంది. కాబట్టి మనం డే మొత్తము స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా నైట్ టైంలో మిషన్ అనేది క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ అనేది వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మిషన్ కూడా ఫ్రీ అయిపోతుందండి. అందులో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా ఈ ఆయిల్ వల్ల క్లీన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టేప్ అండి. సో మనము ఈ టేప్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ అండ్ ఇలా లాస్ట్కు ఇలా ఈ పట్టి లాంటిది అయితే ఉంటుంది కదండి. సో స్టార్టింగ్ ఎండింగ్ చిన్న రేకు లాంటిది అయితే ఉంటుంది కదా, అది అయితే కంపల్సరీగా రేకు అది అయితే ఉండాలి ఫస్ట్. సో 1/2 ఇంచు 1/2 ఇంచు కానీ మనకి అక్కడి నుంచి అయితే స్టార్టింగ్ అయితే అవుతుంది, స్టార్టింగ్ ఎండింగ్ అనేది. సో వన్ సైడ్ అయితే మనకి నెంబర్స్ ఇంచెస్ స్టార్ట్ అవుతాయి, ఇంకో సైడ్ మనకి మీటర్ లాంటిది అయితే చూసుకుంటాం కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ అనేది లేకపోతే మనకి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి మనము మిస్టేక్ అయితే చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అయితే క్లాత్ టేప్ అండి. ఇంకొకటి వచ్చేసి ప్లాస్టిక్ది, అది తొందరగా విరిగిపోతుంది. సో ప్లాస్టిక్ టేప్ కంటే మనకి క్లాత్ టేప్ చాలా బెటర్. ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్ అండి. పీకో మిషన్ ఉంటే అయితే ఈ థ్రెడ్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. దీంతోనే మనము సారీ పీకో కానీ ఫాల్ జిగ్జాగ్ అయితే చేసుకోవడానికి రెండిటికి 2 in 1 థ్రెడ్గా అయితే యూజ్ అవుతుంది. మనకి థ్రెడ్ అనేది మాటికి చేంజ్ చేసే ఛాన్స్ అనేది లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 100 సారీస్ వరకు అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మార్కర్ అండి. చాక్ పీస్ కంటే మనకి ఈ మార్కర్స్ అనేవి
ఇవి చాలా మంచిగా యూజ్ అవుతాయండి. సో చాక్పీస్తో మార్కింగ్ చేసుకుంటే అయితే మనం మార్కింగ్ అనేది కొంచెం లావుగా అయితే వస్తుంది. సో ఇలా మార్కర్తో చేసుకుంటే అయితే మనకి లైన్ అనేది చిన్నగా వస్తుంది కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. అదే చాక్పీస్తో అయితే మనకి లైన్ అనేది లావుగా ఉండి కొంచెం లూజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాక్పీస్ కంటే మార్కర్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లూప్ టర్నర్ అండి. సో ఈ లూప్ టర్నర్ మనకి డోరీస్ బ్లౌజ్లో ఆల్మోస్ట్ మనం స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే మనకి డోరీస్ అయితే కంపల్సరీగా డోరీస్ కూడా కావాలి కదా. సో డోరీస్ మనము సూదితో కానీ చీపురు పుల్లతో కానీ ఏదైనా పిన్తో కానీ తీసే బదులు ఇలా మనకి లూప్ టర్నర్ అనేది తీసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా వరకు ఈజీగా అంటే రివర్స్ వేసుకోవచ్చు. టైం అనేది చాలా వరకు సేఫ్ అవుతుంది. అలాగే ఎంత సన్నం కావాలంటే అయితే అంత సన్నంగా అయితే మనకు దీంతో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ల ప్యాకెట్ అండి. సో ఉక్స్ల ప్యాకెట్ కాదు, ఉక్సులు మనము ఇలా ప్యాకెట్లో ఉక్సులు అనేవి తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాము. సో స్టిచ్చింగ్ చేసినప్పుడు అది మిషనరీ కాబట్టి మనకి ఉక్సు అనేది ప్రెస్ అయ్యి చాలా దగ్గరికి అయితే వస్తుంది. సో మనము ప్యాకెట్లో ఎలా వస్తే అలా స్టిచ్చింగ్ అనేది చేస్తే ఇలా మనకి టైట్గా వస్తుంది. టైట్గా వచ్చిందంటే ఉక్స్ కానీ కాజా కానీ తొందరగా తెగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో అలా తొందరగా తెగకూడదు అంటే మనం ఉక్స్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఏదైనా స్క్రూ డ్రైవర్తో అయితే ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసుకుంటే అయితే ఉక్స్ పెట్టడానికి కానీ తీయడానికి కానీ ఈజీగా అయితే ఉంటుంది. అప్పుడు కాజాలు అయితే తొందరగా తెగిపోవు. సో మనం ఈ చిన్నగా ఉక్సులు అనేది సెట్ చేస్తే మనకి ఉక్సులు తెగిపోయినాయి, కాజాలు చిరిగిపోయినాయి అనే కంప్లైంట్ అనేది రాకుండా అయితే ఉంటుంది. సో థ్రెడ్ దగ్గర వచ్చేసి మనకి థ్రెడ్ వల్ల చాలా డస్ట్ అనేది ఫామ్ అవుతుందండి. సో బాబిన్ అండి ఇంకొకటి, మనము ఇలా థ్రెడ్స్తో స్టిచ్చింగ్ చేసినప్పుడు అందులో థ్రెడ్స్కి వచ్చే డస్ట్, సో ఎలాంటి మనకి థ్రెడ్తో కానీ మనకి క్లాత్తో కానీ డస్ట్ అయితే కంపల్సరీగా ఫామ్ అవుతుంది. సో ఆ డస్ట్ వచ్చేసి మనకి బాబిన్లో అయితే ఇరుకుతుంది చూడండి. ఇక్కడైతే మనకి డస్ట్ అయితే ఉందండి. ఈ బాబిన్కే ఇంత డస్ట్ పట్టింది అంటే మిషన్ లోపల ఇంకెంత డస్ట్ ఉంటుందో చెప్పలేం కదా. సో మనకి బాబిన్ అనేది రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాము, ఇలా బాబిన్ కేస్ కానీ బాబిన్ కానీ. సో మనకి రెగ్యులర్గా అంటే డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా కొంచెం ఫ్రీ దొరికినప్పుడైనా ఇలా బాబిన్కి అనేది ఆయిల్ అనేది వేసుకుంటే అందులో మనకి మిషన్ క్లాత్తో వచ్చే డస్ట్ వల్ల డస్ట్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. సో మనం అప్పుడప్పుడు ఇలా ఆయిల్ అనేది వేసుకొని క్లాత్తో అయితే తుడుచుకోవాలండి కంపల్సరీగా, మనకి నీట్గా ఉంటుంది. అలాగే బాబిన్ అనేది కింద పడేయకూడదు, అందులో స్ప్రింగ్ అనేది ఉంటుంది. బాబిన్ కింద పడింది అనుకోండి, అందులో స్ప్రింగ్ పోతే మనకి ఇలా టైట్గా అయితే పట్టుకొని ఉండదు, లూజ్ అయిపోతుందండి. సో కాబట్టి మనకి థ్రెడ్ అనేది నీట్గా ఇలా ఈజీగా రావాలి అంటే బాబిన్ కేస్ అనేది కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. సో చూసారు కదండి, మనం రెగ్యులర్గానే వాడుతున్నాం కదా, మనకు వీటితో ప్రాబ్లమ్స్ ఏంటి అని అనుకుంటే మనకు తెలియకుండానే వీటితో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, సొల్యూషన్స్ అయితే ఉంటాయండి. సో ఏదైనా కూడా మనము అయితే తెలుసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే 4, 5, 6, ఇది ఒకటి 7 కట్టరు, మార్కర్స్ అయితే 8, అలాగే పీకో థ్రెడ్ 9, టేప్ అయితే 10. సో చూసారు కదండి, ఈ 10 ఐటమ్స్ అయితే మనము రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా కూడా వీటితో తెలియకుండానే లాభాలు నష్టాలు అయితే ఉన్నాయి. ఇంకో వీడియోలో అయితే ఇంకొన్ని టిప్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.